మంగళవారం జరిగిన ఐటీ దాడుల దెబ్బకు టాలీవుడ్ చిగురు టాకులా వణికిపోయింది. ఎప్పుడు ఎవరిపై ఐటీ అధికారులు దాడి చేస్తారో అని సినిమా వాళ్ళు గుండె గుప్పెట్లో పెట్టుకుని బ్రతికారు. ఎక్కువగా భారీ బడ్జెట్ సినిమాలను ప్లాన్ చేసిన నిర్మాతలపై టార్గెట్ చేసి దాడులు చేశారు. మొత్తం 55 బృందాలు ఐటీ దాడుల్లో పాల్గొన్నాయి. 15 మంది సినీ ప్రముఖులపై ఎక్కువగా ఐటీ దాడులు జరిగాయి. దిల్ రాజును అలాగే మైత్రి మూవీ మేకర్స్ అధినేతలను ఎక్కువగా టార్గెట్ చేశారు ఐటీ అధికారులు. అలాగే మ్యాంగో మీడియాపై కూడా గట్టిగానే ఫోకస్ పెట్టారు. ఈ దాడుల్లో ఏం బయటపడింది అనే దానిపై ఇంకా క్లారిటీ అయితే రాలేదు. అయితే మీడియాలో వార్తలు మాత్రం 600 కోట్లకు సంబంధించి మైత్రి మూవీ మేకర్స్ సరైన లెక్కలు చెప్పలేదు అంటూ ప్రచారం జరిగింది. అది ఎంతవరకు నిజమనే దానిపై ఇంకా అంచనా రాలేదు. ఇక దిల్ రాజు పైనే గట్టిగా దృష్టి పెట్టారు. ఆయన బ్యాంక్ లాకర్లు, ఆయన సన్నిహితులు ఇళ్లపై కూడా తనిఖీలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ దాడుల్లో సితారా ఎంటర్టైన్మెంట్స్ మాత్రం తప్పించుకుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలన్నీ దాదాపుగా సూపర్ హిట్ అవుతూ ఉన్నాయి. దేవర సినిమా కూడా భారీగానే వసూలు సాధించింది. ఇక రీసెంట్గా వచ్చిన డాకు మహారాజ్ సినిమా కూడా గట్టిగానే కలెక్షన్స్ రాబట్టింది. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దేవర సినిమా 600 కోట్ల వరకు కలెక్షన్స్ రాబడినట్లు ప్రచారం జరిగింది. ఇక లేటెస్ట్గా వచ్చిన డాకు మహారాజ్ సినిమా 150 కోట్లు పైగానే వసూలు చేసినట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. 4 రోజుల క్రితం దీనిపై ప్రకటన వచ్చింది. అయితే ఐటీ దాడులు మొదలైన తరువాత మాత్రం డాకు మహారాజ్ కలెక్షన్స్ విషయంలో మేకర్స్ ఎటువంటి అనౌన్స్మెంట్ చేయలేదు. భారీగా కలెక్షన్స్ రాబట్టిన నిర్మాతలపైనే ఐటీ అధికారులు గట్టిగా ఫోకస్ చేయడంతో అనౌన్స్మెంట్ విషయంలో నాగవంశీ సైలెంట్గా ఉండిపోయారు. దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 190 కోట్లు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ దానిపై మాత్రం ఎక్కడా ఒక్క ప్రకటన కూడా అధికారికంగా చేయకుండా సైలెంట్గా ఉన్నారు. దీంతో ఐటీ అధికారులు కూడా పెద్దగా నాగవంశీపై ఫోకస్ పెట్టినట్లు కనబడట్లేదు. దేవర సినిమా భారీ వసూళ్లు సాధించింది కాబట్టి ఖచ్చితంగా నాగవంశీని టార్గెట్ చేస్తారని అందరూ అంచనా వేశారు. అయినా సరే ఆయన ఐటీ దాడుల నుంచి తప్పించుకున్నారు. తక్కువ బడ్జెట్తో భారీ లాభాలు కొల్లగొడుతున్న నాగవంశీ ఫ్యూచర్లో భారీ బడ్జెట్ సినిమాలు కూడా ప్లాన్ చేస్తున్నారు. రిస్క్ తక్కువ, ప్రాఫిట్ ఎక్కువ సినిమాలపైనే నాగవంశీ ఫోకస్ ఉంటుంది. బహుశా ఆయనపై ఐటీ దాడులు జరగకపోవడానికి ఇది కూడా ఒక కారణమనే వార్తలు వస్తున్నాయి.